జంపు జిలానీ గురించి. నేనెప్పుడు నాకు తెలియని విషయం ఏంటంటే నా స్కూలింగ్ 12 స్కూల్స్ చదివాను. ఆ ఘనత నా ఒకడికి చెందింది. సో ప్రతి సంవత్సరం స్కూల్ జంప్ అండ్ ఒక క్లాస్ కూడా వెళ్ళేవాడిని కాదు. ప్రతి క్లాస్ జంప్ అయిపోయి క్రికెట్ సినిమాలకి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి వెళ్ళిపోయేటోడిని. అండ్ ముఖ్యంగా ఇది రిలయన్స్ వాళ్ళ వేదిక కూడా కాబట్టి రిలయన్స్ ఫోన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఫోన్లు బాగా వాడేసి బిల్లు పేలిపోయిన తర్వాత ఐఎస్డి బిల్స్ వచ్చిన తర్వాత ఫోన్ అవతల పడేసాం మా బ్యాచ్. అలా జంప్ లేను కూడా బిల్లు కట్టకుండా జంప్ అయ్యాం. అందులో నేను ఒకడినే. అదండి. థ్యాంక్ యూ అనే చాలా చక్కగా చెప్పారు. అక్కడ బోల్డ్ అని పంచులు వేసేసరికి మా పంచ్ వాల్యూ ఎవరికి అనే మీరు మామూలుగా చూసారా? క్యాజువల్ లుకింగేనా? నేనే ఏంటి కాంప్లిమెంట్ చేస్తున్నా అన్నావు? అలా కదన్న, ఊరికి అందరిని అడిగి ప్రెస్ ఉంది అది ఏదో వేసి ఏమన్నా అనుకుంటున్నావా? కాదండి. మాట్లాడు జోకే ఇప్పుడు. ఇప్పుడు నా ఎక్స్రే అంత లేవు నువ్వు. బాబాయ్ గాలి పిలిచి అయ్యో బాబాయ్, బేసిక్గా మనోజంతో సినిమా చేస్తున్నాను, ఇలాగే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి హాయ్ చెప్తే బాగుంటుందా లేదని అరగంట ఆలోచిస్తే రాలేదే అంటారు. అంటే ఏం అర్థం కాదు, ఓన్లీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడే ఆ డైలాగ్ని బట్టి యాక్ట్ చేస్తారు, మిగతా అంతా అన్న మీరు ఒక చిన్న పిల్లోడు నాకు దృష్టిలో. వద్దు అమ్మ చచ్చిపోతాను.